బంటి, వెంకీ అని ఇద్దరు ఫ్యాట్ లాస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. కానీ బంటి ఎందుకు ఫెయిల్ అయ్యాడంటే తను రెగ్యులర్‌గా తినే బ్రేక్‌ఫాస్ట్ లైక్ బోండా, పూరి, వడ ఇలా హై క్యాలరీ, హై ఆయిల్ కంటెంట్ ఫుడ్‌ని కంటిన్యూ చేశాడు. ఈ హనీ లెమన్ వాటర్, ఫ్యాట్ బర్నర్స్, ఎల్-కార్నిటైన్ ఇవి వాడితే ఫ్యాట్ లాస్ అయిపోతామని విని వాడటం స్టార్ట్ చేశాడు. కానీ రిజల్ట్ ఏమైంది? కొన్ని ఫ్యూ మంత్స్ గడిచినా కానీ ఫ్యాట్ లాస్ అయితే అవ్వట్లా. వెంకీ ఈ ఫ్యాట్ లాస్ ఎల్-కార్నిటైన్, హనీ లెమన్ వాటర్ ఇలాంటి ఏమీ యూజ్ చేయలేదు. హెల్దీ ఆప్షన్స్కి స్విచ్ అయ్యాడు. లైక్ ఎగ్ దోస, బ్రెడ్ ఆమ్లెట్, ఓట్స్ విత్ వే ఇలాంటి హెల్దియర్ చాయిస్కి స్టిక్ అయి ఉన్నాడు. తనకి ఎంత కావాలో అంతే తీసుకున్నాడు, ఎక్కువగా తీసుకోవాలి ఈ హెల్దీ ఫుడ్ కూడా. సో తను ఫ్యూ వీక్స్ తర్వాత ప్రోగ్రెస్ చూడటం స్టార్ట్ చేశాడు. సో తను ఈ సప్లిమెంట్స్ ఏమి యూజ్ చేయకపోయినా, ఫ్యాట్ బర్నర్స్, ఎల్-కార్నిటైన్ ఇలాంటి ఏం యూజ్ చేయకపోయినా ఫ్యాట్ లాస్లో ఫస్ట్ స్టెప్ అనేది వేశాడు. సో మీరు కూడా బంటిలాగా టైం వేస్ట్ చేసుకొని, హెల్త్ పాడు చేసుకొని మనీ లాస్ చేసుకోకండి. వెంకీలాగా స్మార్ట్గా ఉండండి. సో డైలీ మీరు ఒక సిగరెట్ స్మోక్ చేస్తూ కూడా ఫ్యాట్ లాస్ అవ్వచ్చా? ఎస్, అవ్వచ్చు. ఈ సిగరెట్ స్మోక్ చేసే వాళ్ళల్లో ఏమైందంటే మీ గొయ్య మీరే తీసుకున్నట్టు అయింది. కానీ ఈ గొయ్య తీసే ప్రాసెస్లో కూడా మీకు కష్టంగా ఉండిద్ది బాగా. అది ఎలా అంటే మీ బ్లడ్ ఒక హిమోగ్లోబిన్లో ఆక్సిజన్ బైండింగ్ కెపాసిటీ అనేది తగ్గిపోద్ది. దీనివల్ల మీరు వర్కౌట్ చేసేటప్పుడు మీ మజిల్ సెల్స్కి, మీ బాడీ సెల్స్కి ఈ ఆక్సిజన్ అండ్ న్యూట్రియన్ సప్లై అనేది తగ్గిపోద్ది. దీనివల్ల మీరు ప్రాపర్గా యాక్టివిటీ చేయలేరు, తొందరగా అలసిపోతారు. ఖచ్చితంగా స్మోక్ చేస్తే కూడా ఫ్యాట్ లాస్ అయితే అవ్వచ్చు. కానీ ఇది ఎలా ఉండిద్దంటే ఒకవైపు హెల్త్ బెటర్ చేసుకోవడానికి ట్రై చేస్తారు, కానీ ఇంకోవైపు ఈ స్మోకింగ్ అనేది మీ హెల్త్ని తగ్గిస్తూ ఉండిద్ది, డౌన్గ్రేడ్ చేస్తూ ఉండిద్ది.